వెల్కమ్ టు పిడిటీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించడంతో నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. 12వ తారీఖున ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం ఏ ఫైల్ మీద పెట్టబోతూ ఉన్నారు? ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఏపీ ప్రజానీకం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేరుస్తూ తొలి సంతకం పెట్టబోతున్నారంటూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇక రాజకీయ పార్టీ వర్గాలు కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ హామీని అమలు పరుస్తూ తొలి సంతకం పెట్టబోతున్నారంటూ ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక వైసీపీ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, ఏ హామీని నెరవేరుస్తూ తొలి సంతకం పెట్టబోతున్నారంటూ వైసీపీ పార్టీ కూడా ఎదురు చూస్తూ ఉంది. ఇక ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే గనక తొలి 3 సంతకాలంటూ కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన తర్వాత 3 సంతకాలు తొలిగా ఈ ఫైల్స్ మీద పెడతాను, ఈ హామీని నెరవేరుస్తానంటూ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ హామీలు ఏంటో చూద్దాం. ముందుగా తొలి హామీ అనేది మెగా డిఎస్సి. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల లోపు మెగా డిఎస్సిని విడుదల చేసి మొత్తంగా ప్రక్రియ 3 నెలల్లో పూర్తి చేసి ఉద్యోగాలు కల్పిస్తానంటూ మెగా డిఎస్సి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత 12వ తారీఖున తొలి సంతకం మెగా డిఎస్సి మీద ఉంటుందా లేదా అనేటువంటి విషయం గురించి ఏపీ యువత అంతా కూడా, ముఖ్యంగా డిఎస్సి కోసం ప్రిపరేషన్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలకు కొన్ని నెలల ముందు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది, కొన్ని పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఎన్నికలు రావడంతో ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తిగా ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కొనసాగిస్తుందా లేదా కొత్త మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుందా, అంటే పోస్టులు పెంచి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా లేదా అనేటువంటి విషయం గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా రెండో విషయానికి వచ్చేప్పటికి తొలి సంతకం మెగా డిఎస్సి మీద అని చెప్తే రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెడతానంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏపీ రాజకీయాల్ని పెద్ద ఎత్తున కూడా ప్రభావితం చేసినటువంటి ఒక విమర్శనాస్త్రం అనమాట, ఈ ఒక చట్టం అనమాట. ఎందుకంటే అప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఉపయోగించుకుని మళ్ళీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కుంటారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే భూములన్నింటిని కూడా ఆయన పేరు మీద రాసుకుంటారంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విమర్శ అయితే చేయడం జరిగింది. నేను అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాను, నా రెండో సంతకం ఈ చట్టం మీద పెడతానంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి, భూ యజమానులకి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం పెడతారా లేదా అంటూ లక్షలాదిగా ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి రైతులు, భూ యజమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎన్నికలకు ముందు ప్రభుత్వాలనే పడగొట్టేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏపీ ప్రజానీకం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విమర్శను బలంగా నమ్మి వైసీపీ పార్టీని దింపి కూటమికి పట్టం కట్టారు, నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారంటూ కూడా ఫలితాలు వెలువడిన తర్వాత రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి మాట. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి, భూ యజమానులకి హామీ ఇచ్చినట్లుగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద రెండో సంతకం పెడతారా లేదా అంటూ ఎదురు చూస్తున్నారు. ఇంకా మూడో సంతకం విషయానికి వచ్చేప్పటికి తొలి 3 సంతకాల్లో మూడో సంతకం పెన్షన్ల పెంపు, సామాజిక పెన్షన్ల పెంపు అనమాట. ఇక్కడ లక్షలాదిగా ఉన్నటువంటి దాదాపుగా 60 లక్షల ఉన్నటువంటి పెన్షన్దారులకి పెన్షన్ మొత్తాన్ని కూడా, పెన్షన్ నగదును పెంపుదల చేస్తానంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. మూడో సంతకం పెన్షన్ల పెంపు మీద ఉంటుందంటూ కూడా ఎన్నికల ప్రచారంలో ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 50 లక్షల కంటే దాదాపుగా 60 లక్షల మందికి మేలు చేకూరే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మూడో సంతకాన్ని పెన్షన్ల పెంపు మీద పెడతారా లేదా అంటూ లక్షలాదిగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా కనుక చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం 12వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి 3 సంతకాలు మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, తర్వాత పెన్షన్ల పెంపు, ఈ యొక్క 3 హామీలని నారా చంద్రబాబు నాయుడు గారు హామీని నెరవేరుస్తారా లేదా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ 3 హామీలు గనక నెరవేరిస్తే, తొలి 3 సంతకాలు ఈ హామీలని నెరవేరుస్తూ పెడితే గనక దాదాపుగా చాలామందికి, లక్షలాది మందికి లబ్ధి చేకూరేటువంటి హామీలు అనమాట. ఈ హామీలని నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చుకుంటారా లేదా అనేటువంటి విషయం గురించి ఏపీ ప్రజానీకం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే నెరవేర్చ
నెరవేర్చకపోతే కనుక విమర్శలు చేసేందుకు వైసీపీ పార్టీ కూడా కాచుకుని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జూన్ 12వ తారీఖున బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు, తొలి 3 సంతకాలు ఏం చేయబోతున్నారంటూ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. అలాగే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఎదురు చూస్తూ ఉంది, జనసేన పార్టీ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉంది, బీజేపీ పార్టీ కూడా ఏం చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ ఎదురు చూస్తూ ఉంది. కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా తొలి 3 సంతకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారంటూ ఆసక్తిగా ఉంది. కాబట్టి 12వ తారీఖున అయితే తేలబోతూ ఉంది తొలి 3 సంతకాలు ఏ ఫైల్స్ మీద ఉండబోతుంది అనేది.